సంపూర్ణ చెప్పరా మంచుకున్నావా? బాగున్నా. అవు కానీ కొబ్బరి మంట సీన్ ఏందన్నా? అయిపోయిందమ్మా. నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్. ముందుగా మిమ్మల్ని పరిచయం చేస్తా. మీ పేరు? నా పేరు ఇషికా సింగ్. ఏం చేసిర్రు ఈ సినిమాలో? ఏం చేసినా చెప్పు. డర్ అయిందా? ఏ డర్గాకేం కాదు, మంచిగానే మాట్లాడతా. చూడడానికి గొంతు జర పెద్దగా ఉంటుంది. చెప్పు. What role did you do in this? Small role, heroine role. కాదు, నీ దెబ్బకు ఇప్పటిదాకా ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్మాల్ రోల్ హీరోయిన్ రోల్ అని చెప్పింది. ఓన్లీ నీ గొంతుకు భయపడిపోయాను. భయమైందా? అమ్మాయ ఎన్నేళ్ళ వరకు గుర్తుంటది భయపడ్డది? అంటే అర్థమైంది కదా, ఆ బుజ్జికి తెలుగు రాదు, నేను ఎంతన్నా మాట్లాడచ్చు, ఓన్లీ హిందీలో ఇంగ్లీష్లో మాత్రమే సమాధానం చెప్తుంది. అందుకే మనకు మంచిగా దొరికింది. ఏదో చిన్న రోల్ అట హీరోయిన్ గా చేసుడు. అన్న హీరో అన్న నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అన్న ఈ సినిమాలో? ఏదో నీది కూడా చిన్న రోల్ లెక్క ఫీల్ అవుతున్నావు. చిన్న 3 రోళ్ళు అమ్మ. ట్రిపుల్ యాక్షన్, పెదరాయుడు, పాపరాయుడు, ఆండ్రాయుడు, 3 క్యారెక్టర్లు. ఫుల్ హ్యాపీ ఏంటంటే 4 సినిమాల వెంబడి 3 క్యారెక్టర్లు చేసేటువంటి అవకాశం రావడం ఈ సినిమాలో. లేట్ అయినా ఏదైనా అంటే నన్ను నేను చూసుకున్నప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవునా. ఎప్పుడో చిరంజీవి గారు ముగ్గురు చిరంజీవి గారులను చూసి, తర్వాత తారకన్న మొన్న చేసినటువంటి ఆ సినిమా, తర్వాత నేను డబ్బింగ్లో ఎడిటింగ్లో మొన్న సినిమా చూసినప్పుడు అసలు ఎంత హ్యాపీ అంటే అది నేనేనా అన్నంత హ్యాపీ. ఏదో చిన్న చిన్న రోళ్ళని చూసుకుంటా కూడా ఇంత హ్యాపీ. మీరు? నేను కూడా ఏదో చిన్న హీరోయిన్. అబ్బా, ఈ కాలం హీరోయిన్లు అందరూ మాది హీరోయిన్ రోల్ అని చెప్పొద్దు, చిన్న హీరోయిన్. మీ పేరు? గీతాంజలి. ఇప్పటివరకు ఏదైనా సినిమాలు చేసిరా? చేసా, కొన్ని సినిమాలు చేసా. ఈ సినిమాతో ఇంకా ఆడియన్స్ కి బాగా దగ్గరగా కనెక్ట్ అవబోతున్నా. అంటే దీంట్లో సంపూర్ణతో ఈక్వల్ ఉంటుందా మీది? ఈక్వల్ గా ఉంటుంది. అసలు సంపు ట్రిపుల్ రోల్ చేసింది కాబట్టి ప్రతి షార్ట్లో ప్రతి సీన్లో సంపు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ప్రతి దాంట్లో మేము ఉండాల్సి వచ్చింది. సో ఈక్వల్గానే కనిపిస్తాం ముగ్గురం.